హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఎలానో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకుంటే మనకి ఈజీగా మంచిగా బాయిల్ అవుతాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా కలబెట్టుకొని నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి, ఇలా అవుతాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఒక 1 స్పూన్ కారం తీసుకుంటున్నా. 1.5 స్పూన్ తీసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎంత కారం తింటామో ఆ విధంగా వేసుకోవాలి. సో సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అవసరం లేదు. సో ఇది కలుపుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్స్, నేనైతే ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసుకున్నా. ఆ ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినాక ఈ ఎగ్స్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకొని అవి మంచిగా కలిపెట్టుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉండనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇలాగ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. మనం ఎగ్ కొట్టి పోసుకున్న దానికన్నా ఇది బాయిల్డ్ ఎగ్ చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.